హలో అందరికీ. ఈ వీడియోలో అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కప్స్ని ఎలా స్టిచ్ చేయాలి అన్నది చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా క్లీన్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో అయితే వీడియో ఉంటుంది. సో మనము ఏ మోడల్ బ్లౌజ్ అయినా సరే కప్స్ స్టిచ్ చేయాలి అంటే 2 లైనింగ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్ పార్ట్ వరకు యాజ్ ఇట్ ఈస్గా మనము రిటర్న్స్ కానీ లేదా పీస్ వేస్ కానీ ఎలా స్టిచ్ చేస్తామో అలాగే చేయండి. అండ్ ఇక్కడైతే నేను ఒక పార్ట్కి స్టిచ్ చేశాను. సో అనదర్ పార్ట్ చూపిస్తాను. సో చూసారు కదా, ఇక్కడ 2 లైనింగ్స్ యూస్ చేశాను నేను. అండ్ ఒక లైనింగ్ వచ్చి మెయిన్ పార్ట్కి అటాచ్ చేసింది అండ్ నెక్ కూడా ఇది రిటర్న్ చేసేసాను అనమాట. అండ్ సెకండ్ లేయర్ని ఇలాగా సపరేట్గా ఉంటుంది. సో కప్ మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ అన్నది ఆమ్ వైపున క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇలా స్టిచ్ చేయటం వల్ల కప్ అన్నది మనకి పక్కకి జరగకోకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట షేప్ దగ్గర. అండ్ ఇక్కడ మనకి టక్స్ పాయింట్ వచ్చి షేప్ పాయింట్ 10.5 ఇంచెస్ అండి. సో షోల్డర్ అలవెన్సెస్ కోసం 1/2 ఇంచ్ వదిలేస్తే టోటల్గా 11 ఇంచెస్కి ఇలాగ ఒక మార్క్ చేసుకోండి. సో మీ చెస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ చెస్ట్ పాయింట్ దగ్గర ఇలాగ ఒక మార్క్ అయితే పెట్టుకోండి. అని చెప్పాను కదా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసిన లైనింగ్కి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ లైనింగ్ని మీరు అసలు టచ్ చేయకండి, దాన్ని అలాగా పక్కకు పెట్టేసేయండి. నెక్ కుట్టిన తర్వాత నెక్ రిటర్న్ చేసేసి ఉంటాం కాబట్టి ఫస్ట్ లేయర్ని అయితే సెకండ్ లేయర్ లైనింగ్ని అయితే పక్కకు నెట్టేసుకొని ఇలాగ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ కప్స్ కూడా సైజెస్ ఉంటాయండి. సో మీ రిక్వైర్మెంట్ సైజెస్ని అయితే తీసుకున్న తర్వాత ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. రెండు వైపులా మార్కింగ్ వేసుకోండి, ఎందుకంటే ఇన్సైడ్ నుంచి కూడా మనము ఈ లైన్ మీదనే స్టిచ్ చేస్తాము. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల లైన్ యువతలకి రాకోకుండా ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ దగ్గర మనము స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, ఈ సెంటర్ పాయింట్ అండ్ బ్లౌజ్కి మనము చెస్ట్ పాయింట్ మార్క్ చేసాం చూసారా 11 ఇంచెస్కి. సో ఈ సెంటర్ పాయింట్ అండ్ 11 ఇంచెస్ పాయింట్ రెండు ఈక్వల్గా ఇలా పట్టుకోవాల్సి ఉంటుంది. సో కప్ అన్నది మీరు షేప్ బ్లౌజ్కి ఎలాగొస్తుందో అలాగ పెట్టి దాన్ని ఇలా అదిమి పెట్టేసుకోండి. సో ఎగ్జాక్ట్గా మనం ఈ ప్రిన్స్ షేప్ ఏదైతే కుట్టామో ఆ లైన్ మీద మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఈ పొజిషన్లో కుడితే ఏమవుతుందంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ పడుతుంది. చూసారు కదా, ఈ ప్రిన్స్ కట్ ఏదైతే ఉందో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ని ఫస్ట్ ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఓన్లీ ఆ ప్రిన్స్ కట్ షేప్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే స్టిచ్చెస్ పడేలాగా ఇలాగా బ్లౌజ్ని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ బ్లౌజ్ చెస్ట్ పాయింట్, సో కప్స్ చెస్ట్ పాయింట్ దగ్గర ఇలాగా ఈక్వల్ చేసుకొని మనం ఏదైతే ప్రిన్స్ కట్ లైన్ స్టిచ్ చేసామో సేమ్ అదే లైన్ మీద సో ఇలా బ్లౌజ్ని అడ్జస్ట్ చేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున స్టిచ్ పడకుండా ఉంటుంది మనకి. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్లౌజ్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఏదైతే ప్రిన్స్ కట్ షేప్ ఇచ్చామో అండ్ కప్స్ సెంటర్ పాయింట్స్ కూడా మనము మార్కింగ్ చేసాం చూసారా. సో ఈ ప్రిన్స్ కట్ షేప్ లైన్ మీదనే ఈ సెంటర్ పాయింట్ మార్కింగ్ మీదకి ఇలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా స్టిచ్ చేయటం వల్ల మనకి ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా కప్ అన్నది పక్కకి జరగకోకుండా ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా మనము షోల్డర్కి లైనింగ్ని ఎలా అటాచ్ చేస్తామో అండ్ బ్లౌజ్కి షోల్డర్ పార్ట్ నుంచి సైడ్ ఎలాగా మనం జాయింట్స్ వేస్తామో అలాగా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒక్క పాయింట్ ఏంటంటే, సో మనము సెకండ్ లైనింగ్ని అటాచ్ చేసే ముందు ఈ ప్రిన్స్ కట్ షేప్ ఉంది చూసారా,
దాన్ని రివర్స్ సైడ్ కుట్టేసి ఉంటాం కదా మనము, స్టిచ్చెస్ పైకి కనపడకోకుండా. సో ఆ షేప్ పాయింట్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా మనము ప్రిన్స్ కట్ షేప్ని అయితే స్టిచ్ చేసాం కదా, ఈ రెండు షేప్ పాయింట్స్ ఒక దగ్గరకు వచ్చేలాగా పట్టుకొని లైనింగ్ని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఆర్మ్ సైడ్ ఉన్న పాయింట్ అండ్ నడుము దగ్గర ఉన్న ప్రిన్స్ కట్ షేప్ని మెయిన్ ఫ్యాబ్రిక్ షేప్ పాయింట్ అండ్ సెకండ్ లేయర్కు ఏదైతే మనం చూసారా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ప్రిన్స్ కట్ షేప్ని రెండు ఈక్వల్గా చేసుకుంటూ ఫ్యాబ్రిక్ని ఇలాగా, అంటే కప్పు బయటకి రాకోకుండా ఇలాగా సెకండ్ లేయర్ అన్నది స్టిచ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఈ పాయింట్ కూడా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ప్రిన్స్ షేప్ కుట్టామో ఎగ్జాక్ట్గా ఆ పాయింట్కి కలవాలన్నమాట. సో చూసారు కదండి, ఇలా కుట్టేసాము అని అంటే మనకి ఎన్ని వాష్ చేసినా కూడా కప్పు షేప్ అవుట్ అవ్వకుండా పక్కకి జరగకోకుండా అలాగే ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.